ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ రోజు మనం కనపడని ధర్మం అనే విషయం గురించి తెలుసుకుందాం. ఈ ధర్మం అంటూ ఉంటారు కదా, అది ఎవ్వరూ చూడలేదు. అలాంటి చూడని ధర్మాన్ని మనం ఎందుకు ఒప్పుకోవాలి, ఎందుకు ఒప్పుకోమని నిర్బంధిస్తారు అని ఒకళ్ళు అన్నారట. అయితే ధర్మం కనపడినా కనపడకపోయినా దాన్ని మనం ఆచరించడమే మేలు అని కొందరు అంటారు. కొందరు ఏమనంటారు, ఆ ధర్మం మేము చూడలేదు గనక ఎందుకు ఆచరించాలి, మేము ఆచరించాం అంటారు కొంతమంది. కానీ అది ఆచరించకపోతే ఎప్పుడైనా సరే అనర్థం ఒక పక్షంలో తప్పదు. అది యథార్థం. దాన్ని మనం చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళట. ఆ ఇద్దరు స్నేహితులు నడుచుకుంటూ వెళ్తున్నారు. అట్లా నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తుంటే వాళ్ళకి ఈ దోవలో ఒక పాము పుట్ట కనిపించింది. అయితే దగ్గరికి వెళ్ళారట. వెళ్ళి అంత పెద్ద పాము పుట్ట, అందులో పాము ఉందో లేదో వాళ్ళిద్దరికి తెలియదు. కానీ ఒకడన్నట్ట, ఒరేయ్ ఇందులో పాము ఉన్నా సరే నేను దాని మీద కాలు పెట్టి నడుస్తానురా అన్నట్ట. ఇంకోడన్నట్ట, అమ్మో పాము ఉంటే తప్పదురా, నన్ను కాటేస్తుంది, నేను పక్క నుంచి నడుస్తా అన్నట్ట ఒకడు. సరే, ఆ దోవలోంచే ఒకడు పోతున్నాడు. పోతూ ఏంటి మీ ఇద్దరు ఏదో సంభాషణ చేసుకుంటున్నారు, పాము అంటున్నారు, ఏంటి ఇక్కడ ఏమైనా పాము ఉందా అన్నట్ట. ఒకడన్నట్ట, ఒరే ఇందులో పాము ఉన్నా సరే నేను దాని మీద కాలు పెట్టి నడుద్దాం అనుకుంటున్నాను రా అన్నట్ట. ఇంకోడన్నట్ట, అరే నేను ఇందులో పాము ఉన్నా లేకపోయినా సరేరా, నేను పక్క నుంచి నడుద్దాం అనుకుంటున్నాను అన్నట్ట. అనేసరి మూడో వాడన్నట్ట, ఒరే ఎందుకురా అట్లాంటి వాటికి జోలిపోతారు, దానిలో గనక నిజంగా పాము ఉంటే నువ్వు దాని మించి నడుస్తే నీకు కాటేస్తుంది, నువ్వు చస్తావు. అదే గనక నువ్వు అట్లాంటి ఇది తీసుకోకుండా పక్క నుంచి నడిచావనుకో, అప్పుడు నీకు అన్ని బాగుంటాయి, నువ్వు చక్కగా జీవించే ఉంటావు, నీకు ఎటువంటి కష్టము కలగదు అన్నట్ట. కనుక అందులో పాము ఉన్నా లేకపోయినా సరే మీరు పక్క నుంచి నడవడమే మంచిదిరా అన్నట్ట. అట్లాగే ధర్మం అనేది ఆచరించడం చాలా మేలు. స్వధర్మాన్ని ఎప్పుడు మనం విడిచిపెట్టకూడదు, పరధర్మం జోలికి పోకూడదు. ఎవరైతే పరధర్మం జోలికి పోయారో వారికి మనం బుద్ధి చెప్పాలి అని చెప్పారట. అదే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. దాన్ని మనం ప్రతి నిమిషం కూడా గుర్తుపెట్టుకోవాలి. కనుక మనం స్వధర్మాన్ని ఆచరిస్తూ జాగ్రత్తగా ఉండాలి. అదే ధర్మం అన్నమాట.